ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇదేమో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. యోబు భక్తుని గురించి బాగా అందరికీ తెలిసిన విషయమే ప్రియులారా. అతని జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. ఊజు దేశమందు యోబు చాలా నీతిపరుడుగాను, యథార్థవంతుడుగాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగాను మనం గమనిస్తూ ఉన్నాం. యోబు జీవితంలో అనేక శ్రమలు వచ్చాయి. తన యొక్క సంతానాన్ని కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. భార్య మాత్రమే యోబుకు తోడుగా ఉండవలసిన స్థితిలో భార్య కూడా యోబును నిందించి, భార్య కూడా యోబును ఎంతగానో అవమానించి, దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చచ్చిపో అన్నట్లుగా ఆమె మాట్లాడింది. అందుకు యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు అని యోబు తన భార్యను గద్దించాడు. ఇట్టి యొక్క శ్రమల గుండా వెళుతున్నప్పుడు యోబు జీవితంలో దేవుని యందు భక్తిని, యథార్థతను ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు. అంత మాత్రమే కాదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి యోబు యొక్క నిరీక్షణ తెలియజేస్తున్నాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. అవును ప్రియులారా, నా జీవితాల్లో శ్రమలు, శోధనలు ఎందుకు అనంటే ప్రభువుకు మనం సువర్ణముగా అనగా బంగారము వలె దగదగ మెరియునట్లుగా మనం కనబడతాం. నీ జీవితంలో నీకు వచ్చుచున్న శోధనలు కేవలం నిన్ను సువర్ణముగా దేవునికి అగుపడడానికే వస్తున్నాయి తప్ప నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధన అనేది దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే నిన్ను గొప్పగా ఆయన దృష్టిలో తీర్చిదిద్దాలని. నీకు వస్తున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి కృంగిపోకు. నీకు వస్తున్న ఇబ్బందులను బట్టి, కన్నీటిని బట్టి కృంగిపోకు. ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమలయందు మరి అతిశయపడదు అని అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో శ్రమలు, శోధనలు అధికమవుతున్నావని కంగారు పడమాకు. దేవుని విడిచిపెట్టమాకు, భక్తిని విడిచిపెట్టమాకు. భక్తిహీనులకు రావడం లేదు, నాకెందుకు వస్తుందని నీవు చింతిస్తూ ఉన్నావేమో. దేవుని యొక్క ఉచిత ప్రణాళిక ఏంటంటే నా జీవితంలో వచ్చే శ్రమల్లో మనము ఆయనకు సువర్ణముగా కనబడతాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వల్లే కనబడదనన్న యోబు భక్తుని అనుభవంలోనికి మమ్మలను నడిపించమని అడుగుతున్నాను ప్రభా. మా జీవితంలో వచ్చుచున్న శోధనలను బట్టి కృంగిపోక, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోక, శ్రమ దినమున కృంగని ఎడల చేతగాని వడబగదు అనే లేఖనము సెలవిచ్చుచుండగా అటు విధంగా కృంగిపోక, చేతగాని వారంగా కాక, శ్రమల యందు అతిశయపడుతూ నేను సువర్ణము వలె ఆయన దృష్టికి ఒక్కొక్క దినాన్ని అగుపడతాను. అందుకొరకే ఈ శ్రమలు, అందుకొరకే ఈ శోధనని ప్రతి ఒక్కరు కూడా ఎరిగి తండ్రి అటు విధంగా కొనసాగునట్లుగా ఈ కృపను దయచేది. శ్రమలను సంతోషంగా, శోధనలను సంతోషంగా స్వాగతిస్తూ ప్రభువా నీ దృష్టికి సువర్ణముగా అగుపడినట్లుగా మా ప్రియులను కూడా అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.